ఈ సంవత్సరము మనము మన రాశి ప్రకారము ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు వస్తున్నాయి. ఇక్కడ ఆదాయ కందాయాలు అంటారు. ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అనేటువంటిది ఒకటి తెలుసుకోవాలా. ఈ సంవత్సరంలో ఏ రాశికి ఎట్లా ఉంటుంది అనేది. తర్వాత ఆదాయ వ్యయాలు అయిపోయిన తర్వాత రాజపూజ అవమానాలు తెలుసుకోవాలా. ఇంతకుముందే మనము గురుబలం శరము ఏ ఏ రాశికి ఎట్లుంటుందని తెలుసుకున్నాము. ఇప్పుడు దీనికి ముఖ్యంగా ఈ ఆదాయ కందాయ ఫలాల్లో ఈ ఏమిటి అనేటువంటి తెలుసుకుందాం. ఇక్కడ 3 కందాయాలు చెప్తున్నావు. ఏమిటి ఆ కందాయాలు అంటే, మొదటి కందాయము, రెండవ కందాయము, మూడవ కందాయము అని చెప్తాము. అదే ఆది కందాయము, మధ్య కందాయము, అంచ కందాయము కూడా అంటాము. కందాయాలు అనే దాంట్లో ఇక్కడ సున్నాలు ఫలానా రాశి వాళ్ళకు ఫలానా చోట ఆది కందంలో మొదట్లో 0 ఉంది, లేదు మధ్యలో 0 ఉంది, లేదు అంత్యలో 0 ఉంది అని చెప్తామాట. ఆది కందాయం 0, లేదా మధ్య కందాయం 0, అంచ కందాయం 0, లేదా ఊరికి అంచ 2 సున్నాలు కూడా చెప్తూ ఉంటాము. ఏమిటి ఈ సున్నాల యొక్క ఫలితము, 0 ఉన్నప్పుడు ఏం ఫలితం వస్తుంది అనేటువంటి మనం తెలుసుకుందాము. ఇక్కడ 0 అంటే మనకు శూన్యము అని అర్థం అన్నమాట. ఏమి ఫలితం ఉండదు. మొదటి కందాయంలో 0 ఉంది అని అంటే ఆ రోగ భయం అని. తర్వాత మధ్య కందాయంలో 0 ఉన్నట్టే మనస్సుకు భీతి కలుగుతుందని. ఇక చివరి కందాయంలో 0 ఉంది అంటే ఫలితము స్వల్పంగా ఉంటుంది అనేటువంటి తెలుసుకోవాలి. మరి ఈ యొక్క కందాయాలు ఎక్కడికెక్కడికో ఈ 3 కందాయాలు చెప్పిన సంవత్సరాన్ని 3 భాగాలు చేశారు. అంటే 4 మాసాలుగా ఒక కందాయాన్ని నిర్ణయించారు. కాబట్టి మొదటి కందాయం అంటే చైత్రం, తెలుగు ప్రకారము తెలుగు నెల ప్రకారం చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఈ 4 మాసాలకు మొదటి కందాయం అని. తర్వాత శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం ఇది మధ్య కందాయం అని. మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం ఈ 4 చివరి కందాయము అని మనము తెలుసుకోవాలి. అంటే ఈ నెలల్లో మనకు 0 ఉంది అని అంటే ఆ సంవత్సరం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫలితాలు మనకు శూన్యంగా ఉంటాయని తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు 27 రాసులు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 27 నక్షత్రాలను కూడా 12 రాసుల్లోకి కుదించినారు. ఆ 12 రాసుల్లో ఒక్కొక్క రాశికి 3 నక్షత్రాలు వస్తున్నాయి. ఇక్కడ అశ్విని నక్షత్రం అనేది అశ్విని, భరణి, కృత్తిక, పాదమం ఇది అశ్విని నక్షత్రానికి సంబంధించింది. కాబట్టి పేర్లో నామ నక్షత్రాలు కావచ్చు, లేదా జన్మ నక్షత్రాలకైనా కానీ రాసులు వాళ్ళు మీరు గుర్తు పెట్టుకొని ఏ రాశిలో ఏ కందాయంలో 0 ఉందో తెలుసుకొని ఆ సమయంలో మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అనమాట. 0 లేని చోట బాగా ఉంటుంది అని అర్థం. 0 లేని కందాయాలు బాగా ఉంటుంది అని అర్థం. ఆ నెలలు బాగుంటుంది. ఇక్కడ మేషరాశి అశ్విని నక్షత్రం వాళ్ళకు, ముఖ్యంగా అశ్విని నక్షత్రం వాళ్ళకు ఈ సంవత్సరం సుందాలే ఏమీ లేవు. తర్వాత భరణి నక్షత్రం వాళ్ళకు మధ్య కందాయం 1 0 ఉంది. తర్వాత కృత్తికా నక్షత్రం వాళ్లకు చివరి కందాయము 1 0 ఉంటుంది. ఇక రోహిణి నక్షత్రం వాళ్లకు ఈ సంవత్సరము 0 ఏమి లేవు. ఇక మృగశిర నక్షత్రం వాళ్లకు మొదటి కందాయము, మధ్య కందాయము 2 0 ఉంటున్నాయి. ఆర్ద్ర నక్షత్రానికి ఈ సంవత్సరము ఎలాంటి 0 లేవు. పునరుసు నక్షత్రానికి కూడా 0 లేవు. పుష్యమి నక్షత్రానికి మధ్య కందాయము, చివరి కందాయము 0 ఉంటున్నాయి. ఇక ఆశ్లేష నక్షత్రానికి ఎలాంటి 0 లేవు. మఖా నక్షత్రానికి కూడా 0 లేవు. పుబ్బా నక్షత్రానికి మధ్య కందాయం 1 0 ఉంటుంది. తర్వాత ఉత్తర నక్షత్రానికి ఎలాంటి 0 లేవు. హస్త నక్షత్రానికి మొదటి కందాయము, చివరి కందాయము 2 కందాయాల్లో 0 ఉంటుంది. చిత్తా నక్షత్రానికి మధ్య కందాయము 0 ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకు ఎలాంటి 0 లేవు. విశాఖ నక్షత్రానికి ఎలాంటి 0 లేవు. అనురాధ నక్షత్రానికి మధ్య కందాయము 0 ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రానికి చివరి కందాయము 1 0 ఉంటుంది. మూల నక్షత్రం వాళ్ళకు ఈ సంవత్సరము ఎలాంటి 0 లేవు.
పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకు మధ్య కన్నాయం ఒక 0 ఉంటుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్లకు మొదటి కన్నాయం ఒక 0 ఉంది. శ్రవణ నక్షత్రం వాళ్లకు ఈ సంవత్సరం 0 లేవు. ధనిష్ట నక్షత్రానికి మధ్య కన్నాయము చివరి కన్నాయము 2 0 ఉంటున్నాయి. శతభిష నక్షత్రానికి ఏ 0 లేవు. పూర్వాభద్ర నక్షత్రానికి కూడా ఎలాంటి 0 లేవు. ఉత్తరాభద్ర నక్షత్రానికి మధ్య కన్నాయం ఒక 0 ఉంది. రేవతి నక్షత్రం వాళ్లకు ఏ కందాయన 0 లేవు. ఈ విధంగా ఈ నక్షత్రాల రాశిగా మీరు కందాయాల ఫలితం మీరు గుర్తు పెట్టుకొని చూసుకుంటే తర్వాత నక్షత్రాల నుంచి మీరు రాశులు కూడా గుర్తు పెట్టుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ ఆదాయ వ్యయాలు అనేది మనం తెలుసుకున్నాము. ఈ ఆదాయ వ్యయాల్లో ఇది కేవలము డబ్బు వచ్చేది పోయేది కాదు, అన్ని రకాల మన జీవితంలో ఏ విధంగా ఉంటుంది, ఎన్ని పాళ్ళు బాగుంటుంది ఎన్ని పాళ్ళు బాగుండదు అనేది మాత్రం తెలుసు. కేవలం డబ్బు విషయంగా కాదు, ఆదాయం అంటే రావడము వ్యయం అంటే పోవడం అనేది కాదు ఇక్కడ. కాబట్టి మొత్తం మీద జీవితంలో మంచి చెడ్డలు ఎట్లుంటాయి అనేది మనం తెలుసుకోవాలి. మేషరాశి వాళ్ళకు ఈ సంవత్సరం ఆదాయం 8 వ్యయము 5. వృషభ రాశి వాళ్లకు ఆదాయం 5 వ్యయము 14. మిథున రాశి వాళ్ళకు ఆదాయం 8 వ్యయము 11. కర్కాటక రాశి వారికి ఆదాయం 2 వ్యయము 11. సింహరాశి వారికి ఆదాయం 5 వ్యయం కూడా 5. కన్యా రాశి వాళ్ళకి ఆదాయం 8 వ్యయము 11. తులారాశి వాళ్ళకు ఆదాయం 5 వ్యయము 14. వృశ్చిక రాశి వాళ్ళకు ఆదాయం 11 వ్యయము 5. ధనుస్సు రాశి వాళ్ళకు ఆదాయం 14 వ్యయం 11. మకర రాశి వారికి ఆదాయం 2 వ్యయము 8. కుంభరాశి వాళ్లకు ఆదాయం 2 వ్యయము 8. ఇక మీన రాశి వాళ్ళకు ఆదాయం 14 వ్యయము 11. ఈ విధంగా ఈ సంవత్సరాలు మనము ఈ రాశులకు ఆదాయ వ్యయాలు చూసుకొని దానికి తగ్గట్టుగా మనము మన జీవితాన్ని ఈ పరాభవన సంవత్సరంలో సుఖవంతంగా గడుపుకుంటూ ఆరోగ్యాలతో ఈ సంవత్సరం అందరూ కూడా బాగా చల్లగా ఉంటుందని, దేశమంతా సుభిక్షంగా ఉంటుందని ఆశిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాః అధనాః సదా సంతు సహజీవ సరదాం సదాం. ఓం స్వస్తి.